హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎవరైతే 10థ్ క్లాస్ అలాగే ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. 10థ్ క్లాస్ బేసిస్ మీద మనకు ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ చేసుకునే ఈ యొక్క చక్కటి అవకాశం అయితే మనకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఆల్మోస్ట్ మనకు 1700 వేకెన్సీస్ వరకైతే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో మనం క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి? నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి? క్వాలిఫికేషన్స్ ఏముంటాయి? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? సో వాటన్నిటి గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ సంస్థకు సంబంధించి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వెబ్‌సైట్‌లో అయితే చూపిస్తాను. దీనికి సంబంధించి వెబ్‌సైట్ లింక్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేసాను. అది గనక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్. ఇక్కడ చూసుకుంటే ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! అప్లై ఆన్‌లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీరు ఆన్‌లైన్ యాప్‌లో అప్లై చేయొచ్చు. ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ పైన క్లిక్ చేస్తే ఇంగ్లీష్ అని ఉంది కదా! సో దీనిపైన క్లిక్ చేస్తే మీరు అడ్వర్టైజ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇంగ్లీష్ పైన చేస్తే అడ్వర్టైజ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనే దానిపైన క్లిక్ చేస్తే కూడా ఇక్కడ మనకు పేజ్ ఇలా నావిగేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నావిగేట్ అవుతుంది. సో అప్లికేషన్ ఇక్కడ ఇలా అప్లికేషన్ అనేది ఇలా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ అప్లై అనే బటన్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా మనం నోటిఫికేషన్ డౌన్లోడ్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ నుంచి రావడం జరిగింది. మనకు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ హెచ్ఆర్ ఐజీఐ 15 డేటెడ్ 10/6/2020 క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. ఏదైనా క్వెరీస్ ఉంటే కూడా మీరు హెల్ప్ లైన్ నంబర్‌కి కాల్ చేయొచ్చు. మండే టు సాటర్డే 10 AM to 6 PM క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో ముందుగా మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోదాం. ఏ పొజిషన్‌కి వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుంటే మనకు ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్‌కి వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ అండ్ అబోవ్ అన్నమాట. సో ఎవరైతే 12థ్ క్లాస్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోతే గనుక 18-30 ఇయర్స్ మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పెక్టెడ్ సాలరీ చూసుకుంటే మనకు 25,000 నుంచి 35,000 వరకైతే సాలరీ ఉంటుందన్నమాట. ఎవరైతే ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్‌కి అప్లై చేస్తారో. మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు 1017 వేకెన్సీస్ అయితే మనకు ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ దానికొచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. వేరస్ లోడర్స్ అనే పొజిషన్‌కి వచ్చేసి మనకు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 10థ్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న మేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. అలాగే 20-40 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే నోటిఫికేషన్ సంబంధించి ఈ లోడర్స్ పొజిషన్ అన్నమాట. సాలరీ వచ్చేసి 15,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటుంది అప్రాక్సిమేట్‌గా మనకు వేకెన్సీస్ చూసుకుంటే మనకు టోటల్‌గా 429 వేకెన్సీస్ అన్నమాట. టోటల్‌గా మనకు ఆల్మోస్ట్ 1400+ వేకెన్సీస్ మన ముందుకైతే ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఒక వండర్‌ఫుల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్‌కి వచ్చేసి క్యాండిడేట్ మినిమమ్ 10థ్ ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలని ఆర్ ఈక్వివలెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎయిర్‌పోర్ట్ లోడర్‌కి వచ్చేసి 10థ్ క్లాస్ ఉన్నా సరిపోతుంది. అలాగే ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్‌కి క్లియర్‌గా బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అన్నమాట. ఎయిర్‌పోర్ట్ లోడర్‌కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. స్పెషల్ కండిషన్ పెట్టారు. ఎయిర్‌పోర్ట్ లోడర్‌కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అండ్ ఏవియేషన్ ఆర్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేట్ డిప్లొమా ఈస్ నాట్ రిక్వైర్డ్. సో ఎటువంటి ఏవియేషన్ సర్టిఫికేట్ కానీ, డిప్లొమా సర్టిఫికేట్ అని రిక్వైర్డ్ లేదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. 10థ్ ప్లస్ ఐటీఐ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రౌండ్ స్టాఫ్ పొజిషన్ అండ్ కెన్ అప్లై అన్నమాట. ఓకే. 10థ్ ఐటీఐ చేసిన వాళ్ళు గ్రౌండ్ స్టాఫ్ పొజిషన్‌కి అప్లై చేయొచ్చని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. ఎనీ కేటగిరీకి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. నేచర్ ఆఫ్ వర్క్ చూసుకుంటే ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వచ్చేసి మనకు యూజువల్‌గా ఎట్ ద ఎయిర్‌పోర్ట్ మెయిన్‌లీ ప్యాసింజర్ చెక్ ఇన్ కానీ, ఎయిర్‌లైన్ టికెట్ రిజర్వేషన్ కానీ, బోర్డింగ్ కానీ, టెర్మినల్ ఫంక్షన్స్ కానీ, ప్యాసింజర్ అండ్ ఎయిర్‌లైన్ సాటిస్ఫాక్షన్ ఆర్ కీ రిక్వైర్మెంట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. వర్క్ ప్యాటర్న్ వచ్చేసి 3 షిఫ్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ద నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అండ్ 1 వీక్లీ ఆన్ రొటేషనల్ బేసిస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. కెరియర్ గ్రోత్ వచ్చేసి మనకు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అయితే కెరియర్ గ్రోత్ ఉంటుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో గైస్ మీరు 3 షిఫ్ట్స్‌లో వర్క్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ ద నైట్ షిఫ్ట్ కూడా. జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మీకు వచ్చేసి వీక్లీ 1 ఆఫ్ అయితే ఉంటుంది రొటేషనల్ బేసిస్ అని. సో నేచర్ ఆఫ్ వర్క్ చూసుకుంటే మనకు ఎయిర్‌పోర్ట్ లోడర్స్‌కి సంబంధించిన నేచర్ ఆఫ్ వర్క్ చూసుకుంటే మనకు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి బ్యాగేజ్ గాని, కార్గో లోడింగ్ కానీ, ఆఫ్‌లోడింగ్ ఫ్రమ్ ద ఎయిర్‌క్రాఫ్ట్ కానీ, ట్రాలీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. యాస్ వెల్ యాస్ క్యాబిన్ క్లీనింగ్ ఫంక్షన్స్ అన్నమాట. సచ్ యాస్ క్లీనింగ్ ద ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ అసిస్టింగ్ ద టెక్నీషియన్స్ ఇన్ ద వర్క్ షాప్ అన్నమాట. ప్రొవైడింగ్ వీల్ చైర్ అసిస్టెన్స్
సో, దీనికి కూడా ఎయిర్‌పోర్ట్ లోడర్స్‌కి కూడా మనకొచ్చేసి 3 షిఫ్ట్స్ అయితే ఉంటాయి. క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదొచ్చేసి మనకి ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్, వీక్లీ ఆఫ్ ఆన్ రొటేషనల్ బేసిస్ అనమాట. కెరియర్ గ్రోత్ వచ్చేసి దీనికి కూడా పర్ఫార్మెన్స్ బేసిస్ పైనే ఉంటుంది. సో, ఎక్కడైనా కూడా యూజువల్‌గా కెరియర్ గ్రోత్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బేసిస్ పైనే ఉంటుంది. సో, దీనికి కూడా 3 షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఎయిర్‌పోర్ట్ లోడర్స్‌కి సంబంధించి కూడా. సో, మనకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని సిలబస్ కూడా డిస్కస్ చేసుకుందాం. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ 25 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. ఆప్టిట్యూడ్ రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్‌కి ఉంటుంది. ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా మనకు 25 మార్క్స్ ఉంటుంది. ఏవియేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అది కూడా 25 మార్క్స్. టోటల్‌గా మనకొచ్చేసి 100 మార్క్స్‌కైతే ఉంటుంది. 25 మార్క్స్ వచ్చి ఈచ్ సబ్జెక్ట్ 90 మినిట్స్ అయితే టైం అయితే కేటాయించడం జరుగుతుందనమాట. సో, వచ్చేసి మనకు డిఫికల్టీ లెవెల్ చూసుకుంటే గనక కేవలం 12థ్ గ్రేడ్‌కి సంబంధించి ఉంటుంది. అలాగే 10థ్ గ్రేడ్‌కి సంబంధించి డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. అంతకంటే ఎక్కువైతే డిఫికల్టీ లెవెల్ ఉండదు. సో, మనకొచ్చేసి 10థ్ అండ్ 12థ్ బేసిస్ పైనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో, ఇబ్బంది ఏం లేదు. మంచిగా ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవ్వడానికైతే ఈజీగా అయితే ఉంటుంది. సో, ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు ఇంగ్లీషా, హిందీ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో, డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ చూసుకుంటే మనకు జనరల్ అవేర్‌నెస్ సంబంధించి డీటెయిల్స్ అయితే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా మనకి ఇచ్చడం జరిగింది. ఇక్కడ జనరల్ అవేర్‌నెస్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఏమైతున్నాయో నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, కల్చర్ ఆఫ్ ఇండియా గానీ, ఇండియన్ లిటరేచర్ కానీ, ఫిజికల్, సోషల్, జియోగ్రాఫిక్ ఇష్యూస్ కానీ, సో, ఇలాంటివన్నమాట. ఆప్టిట్యూడ్ రీజనింగ్‌లో వచ్చేసి మనకు కోడింగ్, డీకోడింగ్ అండ్ అనాలజీస్, సిమిలారిటీస్, డైరెక్షన్స్, ఆల్ఫా న్యూమరిక్ అని, క్లాక్, నంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రపోర్షన్ ఇలాంటివి. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి క్యాండిడేట్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ తెలిసుండాలి. వెకాబులరీ, గ్రామర్ గానీ, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, సో, ఇలా అనమాట. ఏవియేషన్ నాలెడ్జ్ వచ్చేసి ఎయిర్‌పోర్ట్ నేమ్స్ కానీ, ఎయిర్‌పోర్ట్ టర్మినాలజీస్ కానీ, ఇండియన్ ఏవియేషన్ కానీ, సివిల్ ఏవియేషన్ కానీ, ఎయిర్‌పోర్ట్ కోడ్స్ కానీ, నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ అనమాట. సో, ఇవి ఉంటే సరిపోతుంది. ఎగ్జామినేషన్ డీటెయిల్స్ వచ్చి చూసుకుంటే మనకు రిటన్ ఎగ్జామ్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఈచ్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. నీకొచ్చేసి మనకు 1 మార్క్ అయితే ఈచ్ ఉంటుంది. ఎటువంటి నెగెటివ్ విధానం అయితే లేదనమాట. సో, మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడే ఇంగ్లీషా, హిందీ అని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో ఉంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం, చెన్నై, మదురై అండ్ హైదరాబాద్‌లో అయితే ఉంది సౌతర్న్ రీజియన్‌లో. సో, ప్రతి ఒక్కరు మీరు హైదరాబాద్ పెట్టుకోండి. విశాఖపట్నం అయితే పెట్టుకోండి. ఏదైతే ఏ నియర్ ఉంటే అది. సో, అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్‌సైట్ మీకు ఆల్రెడీ నేను చూయించాను స్టార్టింగ్‌లో. ఈ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు రిటన్ టెస్ట్ అయి ఉంటుంది. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అది ఇంటర్వ్యూ కూడా ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్‌కి మాత్రమే ఉంటుంది. యూజువల్‌గా క్యాండిడేట్ హూ క్వాలిఫై ఇన్ ద రిటన్ టెస్ట్ వచ్చేసి అపియర్ ఫర్ ద పర్సనల్ రౌండ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఓన్లీ ఫర్ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అనమాట. లోడర్‌కి మాత్రం ఇంటర్వ్యూ లేదు. డైరెక్ట్ రిటన్ టెస్ట్ తోటే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, మనకొచ్చేసి ఎవరైతే రిటన్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో ఇంటర్వ్యూ ఎవరికైతే ఉందో వాళ్ళదొచ్చేసి వెబ్‌సైట్‌లో అయితే డీటెయిల్స్ అప్‌లోడ్ చేస్తారు. అలాగే మీరు రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి అలాగే ఈమెయిల్ ఐడీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కరెక్ట్ ఇవ్వండి. దానికి కూడా మెయిల్స్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, నో ఇంటర్వ్యూ ఫర్ ద లోడర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది. సో, అలాగే మనకు బేస్డ్ ఆన్ ది కంబైన్డ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రిటన్ టెస్ట్ అండ్ పర్సనల్ రౌండ్ ఇంటర్వ్యూస్ క్యాండిడేట్ వుడ్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఫైనల్ సెలక్షన్ అనమాట. సో, రిటన్ టెస్ట్ 70 మార్క్స్ ఉంటే ఇంటర్వ్యూ వచ్చి 30% అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్‌కి అనమాట. సో, లోడర్‌కి మాత్రం ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదనమాట. కేవలం ఎగ్జామ్ తోటి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, చాలా మెంబర్స్ అయితే ఇక్కడ డిస్క్లైమర్ కూడా పెట్టడం జరిగింది. వేరే వాళ్ళు డబ్బులు తీసుకొని జాబ్స్ ఇప్పిస్తాను ఐజీ ఏవియేషన్ మేము ఐజీ ఏవియేషన్ అని చెప్పి చేస్తున్నారంట. సో, అటువంటి ప్రలోభాలకు లొంగొద్దని ఇక్కడ క్లియర్‌గా మనకు ఐజే ఏవియేషన్ వాళ్ళే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఒక మంచి ఆపర్చునిటీ గైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా రోజుల తర్వాత మనకు ఆల్మోస్ట్ 1400+ వేకెన్సీస్‌తో మన ముందుకు రావడం జరిగింది. కేవలం 10థ్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో, ఇంటర్మీడియేట్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారో అద్భుతమైన అవకాశం 35,000 వరకు సాలరీ మామూలు విషయం కాదు కదా! సో, ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో, దీనికి సంబంధించిన లింక్స్ ఎవ్రీథింగ్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేసి అక్కడి నుంచి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఏ ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.